మన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మదిరా నుంచి 4 సార్లు వరుసగా గెలిచి భారత రాజకీయాల్లో తనకంటూ స్థానం సంపాదించుకున్నటువంటి బట్టి విక్రమార్క గారు మన ముందుకు వచ్చారు. వాళ్ళు గట్టిగా చప్పట్లతో తనకు సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వెల్కమ్ టు సార్. అందరూ ఒకసారి గట్టిగా నిలబడి అలాగే ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారికి పూలు మరియు బ్యాగ్స్తో సన్మానించాల్సిందిగా మన విజ్ఞానదర్శిని బృందాన్ని కోరుతా ఉన్నాం. సభ అధ్యక్షులుగా గత 40 ఏళ్లుగా ప్రజల్లో తిరుగుతూ తెలంగాణ రాష్ట్రాన్ని గ్రామాన తిరుగుతూ ప్రజలను అలాగే విద్యార్థులను సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంపొందిస్తూ జీవితకాలం కృషి చేస్తూ మరి అలాగే తన ఆరోగ్యం సహకరించకపోయినా ప్రజలకు ఏదో అందించాలని చెప్పేసి ఈ సైన్స్ ఉద్యమాల్లో అలుపెరుగని పోరాటం చేస్తున్నటువంటి మన విజ్ఞానదర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ సార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అలాగే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలలో ముందుండి అలాగే ఎల్హెచ్ఎస్ స్థాపించి మరి అలాగే ఆదివాసీ కాంగ్రెస్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ కార్యకర్తలను నాయకుల్ని తయారు చేస్తున్నటువంటి దాంట్లో భాగస్వాములవుతూ మరి అలాగే సైంటిఫిక్ టెంపర్మెంట్ని మరి అలాగే సామాజిక దృక్పథాన్ని కలిగి ఉన్నటువంటి మరి అలాగే మన విజ్ఞానదర్శిని ఎప్పుడు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను మనల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మన బెల్లె నాయక్ అన్న గారు కూడా వచ్చారు. వాళ్ళని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సార్ గట్టిగా చప్పట్లు. అలాగే గ్రంథాలయ చైర్మన్ మన విజ్ఞానదర్శిని ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా ఆ కార్యక్రమానికి వచ్చి మనందరికీ ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ మన కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నటువంటి రియాజ్ సార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు కార్యక్రమంలో జస్టిస్ డాక్టర్ జి రాధారాణి గారు, రిటైర్డ్ హైకోర్టు జడ్జ్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే డాక్టర్ సునీల గారు, ఈపీటీఆర్ఏ సైంటిస్ట్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ లింగయ్య నాగారప్, చీఫ్ సైంటిస్ట్, రిటైర్డ్ ఐఐసిటి, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ మహేందర్ అరూరి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీ, ఓయూ, ఉస్మానియా యూనివర్సిటీ, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ ఎం శ్రీనివాసరావు, సైకాలజిస్ట్, డైరెక్టర్, అసోసియేట్ ప్రొఫెసర్, అనురాగ్ యూనివర్సిటీ, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ రాజు గారు, పివైఆర్ ఫౌండేషన్ చైర్మన్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్. సిఎల్ఎం గాంధీ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్, అంటే ఈ కార్యక్రమం దాదాపు 4 నెలల పాటు ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే వరకు జరగాలని అనేక కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నాం సార్. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న మా టీంను కూడా ఒక్కసారి మేము పరిచయం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. విజ్ఞానదర్శిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బొల్లి ఆదంరాజు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా, పరిచయం కావాల్సిందిగా. అదేవిధంగా మహమ్మద్ అలీ, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి ట్రెజర్ జయప్రసాద్, మా సెంట్రల్ చాప్టర్ నాయకులు సూర్య, కల్చరల్ విభాగం బాలనారాయణ, సోషల్ మీడియా రాజు, అదేవిధంగా మా నాయకులు శోభారాణి, సౌభాగ్య, స్రవంతి, జ్ఞానేశ్వర్, ప్రశాంత్, నరేష్, బన్నీ, శశి, నవీన్, అదేవిధంగా ఈ కార్యక్రమం సహకరిస్తున్న టీపీటీఎల్ఎఫ్ నాయకులు విజయ్, భాగ్యమ్మ. సో ప్రశాంత్ మేడం, ఈపీటీఆర్ఐ కూడా వేదిక మీదకి రావాల్సిందని కోరుతున్నాను. వెనక ఓకే, అందరూ అక్కడ ఉండండి, వెనకాల మీరు అందరూ వెనక్కండి. ఫ్రెండ్స్, డాక్టర్ ప్రతిభా లక్ష్మి గారు, మా హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షులు, అదేవిధంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్. సారీ, మన లిస్టులో ఇక్కడ, అందుకే పేరు ముందే రావాలి. ఇక్కడికి, ఇక్కడ రండి. ప్రతిభా లక్ష్మి గారు ఇక్కడ.
ఓకే అలి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఫ్రెండ్స్, ఈరోజు మన మొట్టమొదటి భారతదేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి నవంబర్ 14. దీనిని బాలల దినోత్సవంగా భారతదేశం అంతా జరుపుకుంటుంది. కానీ వాస్తవంగా భారతదేశం అంతా కేవలం బాలలకు మాత్రమే పరిమితమైన దినం కాదు. ఇది భారతదేశంలో ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి చెందిన దినము. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో మొట్టమొదటిసారి 80 సంవత్సరాల క్రితం వైజ్ఞానిక దృక్పథం అనే అంశాన్ని ప్రచారం చేసి, పరిచయం చేసి, దాని గురించి వివరించిన వ్యక్తి మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకంలో 1946లో ఇందిరాగాంధీ గారికి రాసిన లేఖల్ని డిస్కవరీ ఆఫ్ ఇండియా కింద ప్రకటించారు ఆ పుస్తకం. అందులో రాశారు, వైజ్ఞానిక దృక్పథం అంటే, వైజ్ఞానిక ఆలోచన అంటే ఇది కేవలం సైన్స్కు మాత్రమే పరిమితమైనది కాదు. ప్రతి మనిషి తన జీవితంలో తను జీవించే విధానం, తను అవలంబించబోయే విధానం, భవిష్యత్ తరాల పట్ల, ప్రకృతి పట్ల, మొత్తం సమాజం పట్ల మనం ఏ రకంగా వ్యవహరించాలి, ఏ విధంగా భారతదేశం ప్రగతి సాధిస్తుంది అనే అంశం గురించి అదే వైజ్ఞానిక దృక్పథం ప్రతి మనిషి యొక్క జీవన విధానం అని చెప్పింది జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ సందర్భంగా నేను అతిశయోక్తి కాదనుకుంటా. జవహర్లాల్ నెహ్రూ గారు గనక మొదటి ప్రధాని కాకపోయి ఉంటే భారతదేశం మరొక పాకిస్తాన్, మరొక ఆఫ్ఘనిస్తాన్ అయ్యుండేది మత ఉన్మాదుల చేతుల్లో. ఆయన వైజ్ఞానిక దృక్పథం కలిగిన వ్యక్తి కాబట్టే, నాయకుడు కాబట్టే, దార్శనికుడు కాబట్టే మొట్టమొదట భారతదేశం స్వతంత్రం రాగానే ఆయన 2 అంశాల మీద కేంద్రీకరించాడు. ఒకటి, ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశం స్వావలంబన సాధించి తన కాళ్ళ మీద తాను నిలబడాలి. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా, ఒక పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఎదగాలి. 2 లక్షలు వైజ్ఞానిక దృక్పథం, ప్రజాస్వామ్యం. ఆ 2 ఈ రోజుకి భారతదేశంలో కొనసాగుతున్నాయి 80 ఏళ్ల స్వతంత్ర భారతంలో. అంటే అది జవహర్లాల్ నెహ్రూ గారి కృషి, ఆయన వేసిన మార్గం. వైజ్ఞానిక దృక్పథం గురించి మనం మాట్లాడుకుంటాం. మన ముందు ఐఐసిటి రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ మన లింగయ్య గారు ఉన్నారు, ఆస్ట్రానమీ, అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ అనేక మంది నాయకులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. మొట్టమొదటిసారి భారతదేశానికి స్వతంత్రం రాగానే భారతదేశం సైంటిఫిక్ గా ఎదిగితే మాత్రమే ద వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ దేశ అభివృద్ధికైనా అని చెప్పిన నెహ్రూ చెప్పడమే కాదు, దానికోసం బాటలు వేశారు. ఆ రోజు ఆయన బాటలు వేసిన ఫలితమే ఈ రోజు మనం చూస్తే ఐఐటీస్ నెహ్రూ గారు స్థాపిస్తే టెక్నోక్రాట్స్ ఎదగాలి, మన భారతదేశం తన కాళ్ళ మీద తాను నిలబడాలంటే ఆయన ఐఐటీ స్థాపించారు. ఇప్పుడేమంటున్నారు ఐఐటీస్ లో టెక్నోక్రాట్స్ ఎదుగుతారు, రీసెర్చర్స్ అవుతారు, సైంటిస్టులు అవుతారు అనుకుంటే ఐఐటి బాబా కుంభమేళ. ఈ ఐఐటి బాబా ఏం రీసెర్చ్ చేసి ఏం సాధించాడు? బట్టలు ఇప్పేసి గంజాయి కింద కొట్టు తిరిగే వాళ్ళనా మీరు తయారు చేసేది? ఐఐటీల యొక్క విజన్ వేరు. మొత్తం ప్రపంచాన్ని శాసించగలిగిన వైజ్ఞానికవేత్తలుగా ఎదగాలనేది దాని ఉద్దేశం. ఐఐటీస్ ఒకటేనా? ఈరోజు ఐఐసిటి, సిసిఎంబి, ఎన్ఐఎన్, ఎన్జిఆర్ఐ, మీరు ఎన్ని ఎన్ఆర్ఎస్సి, ఎన్ని రకాల లిస్టు హైదరాబాద్ నగరంలో ఉండే సైన్స్ రీసెర్చర్స్. ఈరోజు హైదరాబాద్ నగరం జెనెటికల్ రీసెర్చ్ గా హక్కు కింద ఎదుగుతుందన్న, ఫార్మా రంగంలో హక్కు కింద ఎదుగుతుందన్న, హైదరాబాద్ రంగంలో హైటెక్ సిటీగా కంప్యూటర్ రంగంలో ఎదుగుతుందన్న, వీటన్నిటికీ ఆ రోజే హైదరాబాద్ నగరంలో ఈ ఇలాంటి పరిశోధనా సంస్థలన్నింటినీ స్థాపించి బీజాలు వేసింది జవహర్లాల్ నెహ్రూ గారు. మొట్టమొదటి కంప్యూటర్ ఎవరు తయారు చేశారు? చాలా మంది ఏదో ఇంకొక ఆయన చెప్తుంటాడు నేనే అన్ని తెచ్చినాను. మొట్టమొదటి కంప్యూటర్ తయారైంది హైదరాబాద్లోని ఈసీఐ ఏశ్రావు గారు తయారు, అనేక మంది. ఇప్పుడు సిసిఎంబి ఎప్పుడో 50 ఏళ్ల క్రితమే జెనెటికల్ ఇంజనీరింగ్ గురించి ఆలోచించారు. సో ఇలాంటి హబ్స్ తయారు చేయడమే కాదు, జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు సైంటిస్ట్ని ఎంతగా తయారు చేశారంటే ఆయన ఎంతగా అభివృద్ధి చేశాడంటే ఆ రోజుల్లో దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో మొట్టమొదటిసారి మన వాళ్ళు సైంటిస్టులు ఎదగాలని సైంటిస్టులందరినీ కలుపుకొని ఆయన ఏదో అఫీషియల్గా అధికారికంగా కూర్చోలే, వాళ్ళతో కలిసిపోయి ఆ రోజు
సైంటిఫిక్ వర్కర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఏర్పాటు చేసి సైంటిఫిక్ వర్కర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ గా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆ విధంగా సైంటిస్టులు వాళ్ళతో పాటు కూర్చొని నడిపించారు. అందుకే ఇస్రో వచ్చింది, అందుకే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వచ్చింది, అందుకే విక్రమ్ సారాభాయ్, హోమ్ విజయ్ బాబా లాంటి అనేక మంది సైంటిస్టులు తయారయ్యారు. ఈ రోజు మనం చంద్రయాన్ 3 ఇవన్నీ వేస్తున్నామంటే డిఆర్డిఓలు, మిసైల్స్ ఇవన్నిటికి కూడా మూలం అక్కడ పడింది. అదేవిధంగా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు మేము అందరం వైజ్ఞానిక దృక్పథం, వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తి గురించి మాట్లాడుతున్నాము అంటే అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, హ్యూమనిజం అండ్ రిఫార్మ్ దానిని అందులో చేర్చింది మన పిఎం భార్గవ గారి కృషితోటి. ఆ ఆర్టికల్ అందులో రావడానికి కారణం మన ప్రధాని, ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ గారు. ఈరోజు మనం February 28 నేషనల్ సైన్స్ డే అంటున్నాం. నేషనల్ సైన్స్ డే కూడా ప్రారంభించింది రాజీవ్ గాంధీ గారు. అందుకనే భారతదేశం, తెలంగాణ ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలి, మానవాభివృద్ధి జరగాలన్నా కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటే జరగదు. మానవ మేధస్సు ఎదగాలి, మన విద్యార్థులు వైజ్ఞానికంగా ఎదగాలి, యువత వైజ్ఞానికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ సైంటిఫిక్ తెలంగాణ స్ట్రాంగర్ ఇండియా అనే పేరుతోటి మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. దీనికి ముందు అనేక డిగ్రీ కాలేజ్, వీళ్ళందరూ యూత్ సార్, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ సార్, వీళ్ళందరూ డిగ్రీ అండ్ బిఎడ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళందరూ గ్రాడ్యుయేట్స్. సో రాబోయే యువత, మన తెలంగాణ యువత వైజ్ఞానికంగా ముందుకు ఎదగడానికి వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళకి రకరకాల, మేము కేవలం ఏదో రొటీన్ కాకుండా అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్లు చేసి హైటెక్ విధంగా అనేక రకాలుగా వీళ్ళకి రకరకాల కాంపిటీషన్ నిర్వహించాం. తర్వాత ప్రైజ్లు అవి ఉంటాయి. ఏదేమైనా ఈ రాబోయే 4 నెలల పాటు తెలంగాణ రాష్ట్రంలో అది సైన్స్ ఫెస్టివల్సా, సైన్స్ ఫిలిం ఫెస్టివల్సా, సెమినార్సా, సైన్స్ ఫేర్సా, సైంటిఫిక్ ఫన్ టుగెదర్స్, రకరకాల సృజనాత్మకమైన వైవిధ్యభరితమైన కార్యక్రమాలని విజ్ఞాన దర్శిని నిర్వహించబోతా ఉంది. సో ఈ కార్యక్రమాలకు పాల్గొన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు, స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మళ్ళీ నెక్స్ట్ సీఎం మీటింగ్ ముందు వెళ్లాల్సింది కాబట్టి ఒక్కరు వారికి ముందు మాట్లాడతారు. మన జస్టిస్ రాధారాణి గారు మాట్లాడిన తర్వాత మనం జస్ట్ 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు అయినా మీరు ఒక జస్ట్ సందేశం చెప్తే అక్కడి నుంచే ఆ మైక్ ఇవ్వండి. జస్టిస్ రాధారాణి గారు హైకోర్టు రిటైర్డ్ జడ్జ్, వారు రిటైర్ అయిన తర్వాత కూడా సైంటిఫిక్ టెంపర్ ప్రమోట్ చేయడానికి ఉన్నారు. వారు ఒక 2 నిమిషాలు, మన బెల్లయ్య నాయక్ గారు ఒక 2 నిమిషాలు అక్కడి నుంచి మనం మాట్లాడుకున్నాం. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు డాక్టర్ భట్టి విక్రమార్క గారు, మరియు స్టేజ్ మీద ఉన్న పెద్దలు, ఇక్కడ విచ్చేసిన విద్యార్థులు మరియు మిత్రులు అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ని గెలిచిన సందర్భంగా కాంగ్రెస్ వారి విజయోత్సవాలు జరుపుకునే కార్యక్రమం కూడా ఇక్కడ ఉన్నది కాబట్టి ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు వాటికి గురించి తొందరగా వెళ్ళవలసి ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. మనం కూడా అందుకని మళ్ళా మాట్లాడుకోవచ్చు, కానీ ఇనిషియల్గా కొంచెం ముందుగా మాట్లాడమన్నారు. కాబట్టి ఈరోజు మన దేశం ఇంత అభివృద్ధి చెందింది అంటే దీనికి శాస్త్రీయ పునాదులు లేకుండా ముందుకు వెళ్ళదు. ఆ సైంటిఫిక్ టెంపర్ అన్నది అసలు మనకి దాని గురించి చెప్పటము, అది ఇట్ షుడ్ బికమ్ ఏ వే ఆఫ్ లైఫ్. మనందరి జీవితంలో అదొక మార్గం, మనం ఎలా జీవించాలి అన్నది ఆ సైంటిఫిక్ టెంపర్ అన్నది చెప్పడం. డిస్కవరీ ఆఫ్ ఇండియాలో జవహర్లాల్ నెహ్రూ గారు చాలా చక్కగా వివరించారు. అది ఆధారంగా అది 80 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులు అంటాం. అలా జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు జయంతిని మనం చిల్డ్రన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఈ పిల్లలందరూ కూడా మనం రేపు భవిష్యత్తులో మంచి పౌరులు అవ్వాలి అంటే వారు విజ్ఞాన దృక్పథం వారి జీవితంలో అనుసరించడం చాలా అవసరం. ఈ వైజ్ఞానిక దృక్పథం, శాస్త్రీయ దృక్పథం అంటే ఏమిటి అనే క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ వేసుకోవటమే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి దాన్ని ఒక పరిశీలన దృష్టితో చూడటమే సైంటిఫిక్ టెంపర్. మనకి ఎదురయ్యే ప్రతిదాన్ని క్వశ్చన్ చేయటం. ఇందాక 2 పిల్లలు మ్యాజిక్ చేస్తూ స్టేజ్ మీదకి ఎక్కితే వాళ్ళ మొహంలో ఒక క్యూరియాసిటీ చూశాను నేను. ఆ క్యూరియాసిటీ, పిల్లలు అంటేనే ఆ క్యూరియాసిటీ, తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉంటుంటుంది. ఆ జిజ్ఞాసని చంపనివ్వకూడదు మనం.
చంపనివ్వకుండా క్వశ్చన్ చేసే విధానాన్ని కనుక మనం నేర్పించగలిగితే పిల్లలకి వారి జీవితంలో ఎదురయ్యే ప్రతిదీ తెల్లారు లేచింది మొదలు ఏం చేస్తున్నారు, అమ్మా నాన్నలు ఎలా ఉంటున్నారు, టీచర్ ఏం చెప్తున్నారు, ఎవరన్నా నోరు మూసుకోండి ఏం అక్కర్లేదు అంటున్నారా, మీరేం క్వశ్చన్స్ అడగబాకండి అంటున్నారా, లేదు వాళ్ళని అడగనివ్వండి, తెలుసుకొనివ్వండి, ఈ మొక్క ఎలా వచ్చింది, పువ్వు ఎలా పూసింది అన్నీ ప్రతిదీ మన ఇంట్లో ముగ్గు ఎందుకు వేసుకుంటున్నాం, గుమ్మానికి మామిడి తోరణాలు ఎందుకు కట్టుకుంటున్నాం, ఇంట్లో పూజ ఎందుకు చేసుకుంటున్నాం, అలా ప్రతిదీ ప్రశ్నలు అడగాలి. ప్రశ్నలు అడిగితేనే ముందుకు వెళ్తారు. అలాగే దేశం కూడా ఆలోచించగలిగి ముందుకు వెళ్ళగలిగేది. నేను మళ్ళా తర్వాత అవసరం అనుకుంటే మళ్ళీ మాట్లాడతాను. ముందుగా డిప్యూటీ సీఎం గారు మాట్లాడాలి, ఇట్స్ ఓకే, అవసరం ఉంది కాబట్టి మనం మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. థ్యాంక్ యూ. జస్టిస్ రాధారాణి గారు మా విజ్ఞాన దర్శిని ప్రతి కార్యక్రమానికి యాక్టివ్గా హాజరవడమే కాదు, ప్రతి కార్యక్రమంలో కూడా వారు ఎంతసేపు అయినా కూర్చొని మాట్లాడతారు. మీరు పిల్లలు సైంటిస్టులతో కొన్ని ప్రశ్నలు అడగాలన్నారు, మన సభ తర్వాత కూడా అడగవచ్చు. ఇప్పుడు బెల్లయ్య నాయక్ గారు ఒక 2 నిమిషాలు, జస్ట్ 2 నిమిషాలు జస్ట్ త్వరగా ఈ టైం అనుకునే లోపు అయిపోయి చూపిద్దాం. నువ్వు 2 నిమిషాలు ఇప్పుడు ప్రజెంటేషన్ అంతా రెడీ చేయాలి, మళ్ళీ రావాలి. నువ్వు కానీ నువ్వు ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. రెడీ అయిందా? రెడీ అయిందండి, ఒక్క నిమిషం నువ్వు మాట్లాడు. విజ్ఞాన దర్శిని ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా సైన్స్ పట్ల అవగాహనను పెంచుకోవడం, ప్రకృతిలో భాగంగా జీవించడం కాన్సెప్ట్కు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మల్లు భట్టి విక్రమార్క గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. మిత్రులారా, ప్రశ్నే చాలా సమాధానాలను తెచ్చిపెడుతుంది. ప్రశ్న చచ్చిపోయిన రోజు మనిషి చచ్చిపోయినట్టు. మానవ జాతి అభివృద్ధికి మూలం ప్రశ్న. ప్రశ్నించడం లేకపోతే, ప్రశ్న అనేది లేకపోతే ఆలోచన అనేది చచ్చిపోతుంది. మన మెదళ్ళు ఆలోచించాలంటే ప్రశ్న మనకు రావాలి. మనం ఏంటనే ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. ఆ ప్రశ్న నుంచే ప్రకృతిని అర్థం చేసుకోగలం, సమాజాన్ని అర్థం చేసుకోగలం, మనల్ని మనం అర్థం చేసుకోగలం, వాటికి పరిష్కారాలను వెతుక్కోగలం. ఇదే మార్గాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు చూపించారు. ఆయన ప్రశ్నిస్తున్నాడు కాబట్టి భారతదేశం తిండి లేని పరిస్థితి నుంచి 100 దేశాలకు ఆహార ధాన్యాన్ని సప్లై చేయగలిగినటువంటి స్థాయికి ఎదిగించగలిగాడు. అందుకనే ఒక స్పష్టమైనటువంటి విజన్తో నడిపించేటటువంటి నాయకత్వం ఈ దేశానికి ముందుకు నడిపించగలదు. అదే పద్ధతిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు 2 జోడెత్తులుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి మరింత ముందుకు వెళ్ళడానికి మీరందరూ సహకరించాలని కోరుతూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో మూఢనమ్మకాలు లేకుండా వైజ్ఞానికంగా ఎదగడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మల్లు భట్టి విక్రమార్క గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి నేతృత్వంలో ఇది వైజ్ఞానికంగా తెలంగాణ ఎదుగుతుందని, వైజ్ఞానిక తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడంలో వారి పాత్ర ఉంటుందని, నెహ్రూ గారి ఆలోచనలు ముందుకు తీసుకునే వెళ్ళే నాయకులుగా వారి వారసులుగా ఉంటారని ఆశిస్తూ, ముఖ్యంగా ఒక్క విషయం నేను చెప్పాలి. మన మీనాక్షి నటరాజన్ గారు, వారిని మీకు రాజకీయ నాయకులుగా చాలామందికి తెలుసు, పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ. కానీ నేను వారితో మాట్లాడినప్పుడు వారు చెప్పిన అంశము, మేడం, మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి, మన మూఢనమ్మకాల నిర్మూలన చట్టం ఖర్గే గారు కూడా పార్లమెంట్లో డిమాండ్ చేశారు. ఆ చట్టం కోసం పనిచేస్తూనే ఆయన హత్యకు గురయ్యాడు మతోన్మాదం చేతిలో. ఆ అంధశ్రద్ధ నిర్మూలన సమితి చైర్మన్గా మా నరేందర్ దబోల్కర్ గారు ఉంటే, వారు చేసే కార్యక్రమాల్లో ఆ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మన మీనాక్షి నటరాజన్ గారు పనిచేశాను. నేను కూడా నరేందర్ దబోల్కర్ గారితో కలిశాను. అదేవిధంగా నన్ను పరిచయం చేసినప్పుడు మన మిత్రులు ఏం చెప్పారంటే, ఇతను జన విజ్ఞాన ఆందోళనలో ఉన్నారు, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ నేషనల్ జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ చేశారంటే, ఇక్కడ మన విజ్ఞాన దర్శిని లాంటి సంస్థ మహారాష్ట్రలో ఏకలవ్య ఉంది, మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో.
ఏకలవ్యతో కూడా నేను కలిసి సైన్స్ ప్రచారంలో పాల్గొన్నా. మీరందరూ మాకు సేవాగ్రామం వచ్చి మనం సైంటిఫిక్ టెంపర్ని ఇక్కడ అక్కడ ఎట్లా పెంచాలో ప్రయత్నం చేద్దాం, నెహ్రూ గారు ఆలోచనలు ముందుకు తీసుకెళ్దామని చెప్పారు. సో మీ నేతృత్వంలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం ఈ రాష్ట్రం సాధిస్తుందని, ఎందుకంటే మన జస్టిస్ రాధారాణి గారు దానికి కష్టపడి అనేక మంది మేధావులు మేమందరం కలిసి ఒక డ్రాఫ్ట్ కూడా తయారు చేసాం. అదేవిధంగా వైజ్ఞానిక తెలంగాణ ఏర్పడుతుందని అనుకుంటున్నాం. ఒక్క నిమిషం మా విజ్ఞాన దర్శిని మహిళా విభాగం మీకు చిన్న బొక్కే ఇద్దాం అనుకుంటున్నాను సార్, ప్లీజ్. ఇటు పక్కన అది అదే దగ్గర అట్లా ఉన్నాయి. పక్కకు నిలవండి, అట్లా నిలవండి. అలీ ఇటే నిలబడి బాబు. ఏఎంఎస్ డిగ్రీ కాలేజ్ గూడెపు ఉషా ఎక్కడున్నా స్టేజ్ మీదకి తొందర రావాలి. ఏఎంఎస్ డిగ్రీ కాలేజ్ గూడెపు ఉషా వారికి ప్రైజ్ మన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వారు అందిస్తారు మన భట్టి గారు. గూడెపు ఉషా తర్వాత మిగతా కాలేజెస్ అందరికీ ఉన్నాయి, సారు వెళ్ళాలి కాబట్టి ఇద్దరికి మాత్రం ఇచ్చి వెళ్తారు. త్వరగా రావాలి. నెక్స్ట్ వి దీక్షిత. ఉషా ఎక్కడ? ఉషా ఇట్రమ్మా, మీరు ఎట్టలే ఇక్కడ. ఎస్ఆర్ రైటింగ్ వి దీక్షిత, ప్లీజ్ కమ్. ఓకే. సో ఫ్రెండ్స్, మీరందరూ చాలా వైజ్ఞానికంగా ఆలోచించారు. మీ అందరి ఎస్ఏ రైటింగ్స్ కానీ మీ కాంపిటీషన్లో పాల్గొన్న మీ అందరి చదివిన తర్వాత ఇప్పుడు నేను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దయమంటే 20-30 మంది పాల్గొంటే మేము చాలా సక్సెస్ అయినట్టు రాత్రి మా టీం అంతా 11 దాకా అన్నారు. కానీ ఈరోజు నేను చూస్తే 150 రెస్పాన్సెస్ వచ్చినాయి. మా వాళ్ళు చాలా డౌట్స్ వెలిగొచ్చారు, ఇది ఆపరేట్ చేస్తారా టెక్నికల్గా అన్నారు. కానీ మీరు నిజంగా అంటే మీ అందరి తరఫున నేను మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి ఒక వాగ్దానం చేస్తున్నా, ఇవ్వచ్చు లేదు మీరు చెప్పాలి. సార్, ఈనాటి యువత మీరు అనుకున్న మతోన్మాదులే కాదు సార్, వాళ్ళని నెత్తినెత్తుకునే వాళ్ళు కాదు సార్. ఈ యువతంతా, తెలంగాణ యువతంతా వైజ్ఞానిక తెలంగాణని, వైజ్ఞానిక భారతాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారని నా టెస్టుల్లో నిరూపించబడిన 1000 మంది తెలంగాణ యువత ఈరోజు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సో ఆ స్ఫూర్తి, ఆ ఉత్సాహం తెలంగాణ యువతలో ఉంది. మూఢనమ్మకాలు నిర్మించి నెహ్రూ గారు, అదేవిధంగా ఆర్యభట్ట నుంచి అనేక మంది సైంటిస్టులు కలలు కన్న విధంగా వైజ్ఞానిక తెలంగాణను నిర్మించి తీరుతారు సార్. అష్యూరెన్స్ ఇస్తున్నాం, మేము మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. మిత్రులు, విజ్ఞాన దర్శిని ఫౌండర్ అయినటువంటి రమేష్ గారికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ట్రైకార్ చైర్మన్ సోదరులు డాక్టర్ బెల్లయ్య నాయక్ గారికి, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ తెలంగాణ హైకోర్టు నుంచి రిటైర్ అయినటువంటి జస్టిస్ జి రాధారాణి గారికి, అట్లాగే మిత్రుడు లెంగే నాగరాజు గారు చీఫ్ సైంటిస్ట్ సిఎస్ఐఆర్, అట్లాగే డాక్టర్ సునీల గారు సైంటిఫిక్ కోఆర్డినేటర్, సైంటిస్ట్ కోఆర్డినేటర్ APTRI, డాక్టర్ మహేంద్ర అరోరి గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీ ఉస్మానియా యూనివర్సిటీ, డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు గారు సైకాలజిస్ట్ డైరెక్టర్ అనురాగ్ యూనివర్సిటీ, వేదిక మీద ఉన్నటువంటి
ఇతర పెద్దలందరికీ గాంధీ గారితో సహా మిగతా స్నేహితులకి ముఖ్యంగా ఈ విజ్ఞాన దర్శిని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని వైజ్ఞానికంగా సమాజాన్ని ముందుకు నడిపించాలనేటువంటి ఆలోచనతో పాల్గొన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. పెద్దలు మాట్లాడినట్టుగా భారతదేశానికి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు తొలి ప్రధానిగా రాకుండా ఉంటే ఈ దేశ పరిస్థితిని ఈరోజు మనం ఊహించుకోలేనటువంటి పరిస్థితి. కేవలం వారు ఈ దేశానికి తొలి ప్రధానిగా వచ్చారు కాబట్టే ఈనాడు భారతదేశం సైంటిఫిక్గా ఒకటే కాదు, డెమోక్రటిక్గా కూడా ప్రపంచంతో పోటీ పడగల స్థాయిలో ఈరోజు ముందుకు పోతా ఉందంటే కేవలం ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు వేసినటువంటి పునాదులు తప్ప వేరే ఏది కాదని నేను చాలా స్పష్టంగానే చెప్పగలను. ఆనాడు 1947లో అర్ధరాత్రి మనందరికీ స్వాతంత్రం వస్తే తెలంగాణ రాష్ట్రానికి 1 సంవత్సరం కాలం తర్వాత వచ్చింది. ఆనాటి కాలమాన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితులు, ఉన్న జనాభాకి సరిపోలేనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తి, విద్యాపరంగా ఉన్నటువంటి వసతులు, ఇవన్నీ కూడా భారతదేశానికి ఒక ఛాలెంజ్గా మారి ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు వారికి ఉన్నటువంటి వరల్డ్ ఎక్స్పోజర్తో, వారు చదువుకోవటం బట్టి వారికి ఉన్నటువంటి ఎక్స్పోజర్తో, వారికి ఉన్నటువంటి వైజ్ఞానికమైనటువంటి ఆలోచనతో ఈ దేశాన్ని ముందుకు తీసుకొని పోవాలంటే తప్పనిసరిగా ఒక సైంటిఫిక్ టెంపర్తో మనం ఒక ప్రణాళిక తయారు చేసి పునాదులు వేయకపోతే ఈ దేశం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుందని ఆలోచించే ఆయన అనేక రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేశారు. అందులో భాగంగానే మీకు పంచవర్ష ప్రణాళికలు కానీ లేకపోతే ఈ పంచవర్ష ప్రణాళికలతో ముందుగా దేనిపైన దృష్టి సారించాలనేటువంటి ఆలోచన కానీ ఆయన ఆ రోజు పునాదులు వేసి ముందుకు పోబట్టే ఈరోజు ఆ 5 ఇయర్ ప్లాన్లో అగ్రికల్చర్, ఆ తర్వాత ఇండస్ట్రియల్ గ్రోత్, ఆ తర్వాత ఆ రెండింటినీ కలుపుతూ సమాజానికి కావాల్సినటువంటి మిశ్రమ ఆర్థిక విధానాలు, మిక్స్డ్ ఎకానమీ, ఆ మిక్స్డ్ ఎకానమీతో పాటు ఈ దేశ జనాభాని దృష్టిలో పెట్టుకొని సోషలిజం అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారి భారతదేశంలోకి ఆలోచన తీసుకొచ్చేటట్టుగా ప్రవేశపెట్టి ఈ భారతదేశ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వీటన్నిటిని మేళవించి ముందుకు తీసుకొని పోయారు. కాబట్టే మనతో పాటు సమానంగా వచ్చినటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి పక్క దేశం చాలా సందర్భాల్లో ఆ దేశం కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగి ప్రధానమంత్రి అయినప్పటికి కూడా అనేక సార్లు ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూలిపోయి ఆర్మీ చేతుల్లో పోయి చూసినటువంటి సందర్భాలు మనం అన్ని చూసాం. కానీ ఇంత పెద్ద జనాభా కలిగిన భారతదేశం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎంత బలమైనటువంటి నాయకులు ప్రభుత్వాల అధికారంలో ఉన్నా ఎన్నికలు జరిగిన మరుక్షణం ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళకి చాలా స్మూత్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పవర్
ఈ దేశంలో జరుగుతూ ఉందంటే ఇక్కడ ప్రజాస్వామ్య పునాదులు ఎంత బలంగా వారు వేశారో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా సందర్భాల్లో ఈరోజు చాలామంది నాయకులు, ముఖ్యంగా నాయకత్వం వహించేటువంటి వాడు, అది చిన్న గ్రామమైనా కావచ్చు, మండలమైనా కావచ్చు, రాష్ట్రమైనా కావచ్చు, దేశమైనా కావచ్చు, దార్శనికతో కూడినటువంటి ఆలోచన లేనప్పుడు వారి నాయకత్వం, వారి పరిపాలన రోజులన్నీ కూడా ఆ ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి రోజులుగా మారుతాయి. ఇంకా గట్టి పదాలు వాడాలంటే ఆ రోజులన్నీ కూడా ఆ సమాజానికి శాపంగా మారుతాయి. అటువంటి పరిస్థితులు లేకుండా ఉండేటువంటి పాలన అందించాలంటే తప్పనిసరిగా పాలకులకి సైంటిఫిక్ టెంపర్ ఉండాల్సింది. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు వారికి వనరులు తక్కువ ఉన్నా, జనాభా తక్కువ ఉన్నా ఈరోజు ప్రపంచాన్ని కొన్ని దేశాలు శాసించగలుగుతూ ఉన్నాయి. దానికి కారణం కేవలం వారికి ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద వారికి ఉన్నటువంటి పట్టు తప్ప వేరేది ఏమి లేదు. దానికి చక్కటి చిన్న ఉదాహరణ, ఈ దేశాన్ని కోట్ల మంది ఉన్నటువంటి ఈ జనాభాని అతి తక్కువ జనాభా కలిగినటువంటి సైన్యాలు ఇక్కడికి వచ్చి ఇక్కడ రాజ్యాలను ఆక్రమించారంటే ఆ రోజుల్లో వారికి ఉన్నటువంటి సైంటిఫిక్ టెంపర్తో కూడినటువంటి ఒక గన్ పౌడర్ వారి చేతిలో రాబట్టే ఇంత పెద్ద దేశాన్ని ఆక్రమించగలిగారు. అనేక మంది మన దగ్గర కొన్ని లక్షల మంది బాణాలు పట్టుకొని యుద్ధం చేస్తే వాళ్ళు ఒక్కళ్ళు వచ్చి తుపాకీ పట్టుకుంటే ఈ రాజ్యాలన్నీ వారికి మోకరిల్లి చివరికి భారతదేశం వారి చేతులకు వెళ్ళి, అది సైన్స్ యొక్క బలం అనేది చాలా స్పష్టంగా చెప్పడానికి నేను ఒక ఉదాహరణగా చెప్పదలుచుకున్నాను. అందుకే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధాని కాగానే ఈ దేశం బలంగా ఎదగాలి అని అంటే తప్పనిసరిగా ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి రీసెర్చ్ జరగాలి, కమిషన్స్ ఏర్పడాలి అనే ఆలోచనతోనే వారు గొప్ప గొప్ప మేధావులు తీసుకొని వచ్చి, హోమీ బాబా లాంటి వాళ్ళని తీసుకొచ్చి, సారాభాయ్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అనేక రకాలైనటువంటి ఐఐటీస్ని స్థాపించి ఈరోజు ఈ దేశాన్ని ముందు తీసుకొని పోగలుగుతా ఉన్నారు. ఈ దేశంలో పెద్దలు చెప్పినట్టు ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే ఇవాళ హైదరాబాద్ నగరం ఇంత గొప్పగా అభివృద్ధి చెందింది అని అంటే అది కేవలం నిన్న మొన్న నాయకులు ప్రభుత్వాలు చేసినటువంటి గొప్ప ఏం లేదు. దీంట్లో ఆనాటి పాలకులు, ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, వారంతా ఆలోచన చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన డిఫెన్స్ ఓరియంటెడ్తో కూడిన అనేక సంస్థల్ని హైదరాబాద్ నగరంలో ఇక్కడ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని ఏర్పాటు చేశారు. కాబట్టే వాటికి సంబంధించిన అనేక రకాలైన యాన్సిలరీ యూనిట్స్ వచ్చాయి. వాటి మీద ఆధారపడినటువంటి అనేక మంది నవ యువకులు చదువుకొని దాంట్లో ఉద్యోగాలు చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడ్డారు. వారి ఆలోచనలో ఉంచే ఈరోజు పెద్ద ఎత్తున ఇవాళ చంద్రమండలంపై కూడా మనం రాకెట్లు పంపించగలుగుతున్నాం. చివరికి మార్స్ పైన కూడా పంపించగలిగాం. ఒకప్పుడు మనం ఎప్పుడో చిన్నప్పుడు కథలు చదువుకుంటూ చందమామ రావే, చందమామ ఎక్కడికి వస్తుంది? చందమామ అనేది ఒక అభూత కల్పనలాగా మనకు కనిపించింది. కానీ వాళ్ళ చందమామ ఎక్కడ ఉందో, ఆ చందమామ ఏంటో కూడా అక్కడికి వెళ్ళి చూసి అక్కడి నుంచి మనకి ఫొటోస్తో సహా ఇక్కడ పంపించి వార్త అందించినటువంటి సైన్స్ గొప్పతనాన్ని మనం మర్చిపోకూడదనేది చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. ఇవాళ చాలా సందర్భాల్లో రకరకాలైనటువంటి ఆలోచనలు చూశాం. ఒక మహానుభావుడు పాలన అందించేటువంటి వాడు స్వార్థాన్ని మర్చిపోయి పూర్తిగా తన జీవితాన్ని ఒక సైంటిఫిక్ టెంపర్తో దేశం కోసం అర్పించినప్పుడు ఆ దేశం ఎలా ఎదుగుతుందో చెప్పడానికి భారతదేశం ఒక చక్కటి ఉదాహరణ. జవహర్లాల్ నెహ్రూ గారు చిన్నపిల్లల్ని దగ్గర తీసుకొని వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ భవిష్యత్తే ఈ దేశ భవిష్యత్తుగా భావించాడు. అందుకోసమే బాలలందరినీ దగ్గర తీశారు. మన తరం అయిపోయింది, భవిష్యత్ తరాలు బాగుపడాలి అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే మనం వాళ్ళకి కావాల్సిన సైన్స్ టెంపర్ అందించాలనేటువంటి ఆలోచనతో విద్యా విధానానికి సంబంధించినటువంటి అనేక ప్రణాళికలు తయారు చేసి యూజీసీ లాంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దానికి కావాల్సినటువంటి గొప్ప గొప్ప నాయకుల్ని మంత్రులుగా నియమించి
ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా అనేక వ్యవస్థల్ని ఏమంటారు నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీస్ని కూడా ఆయన ఏర్పాటు చేయించారు. అలా ఏర్పాటు చేయబట్టే ఈరోజు చాలా యూనివర్సిటీస్ నుంచి రీసెర్చ్ జరుగుతూ ఉన్నాయి. ఆ రీసెర్చ్ జరుగుతూ ఉన్నాయి కాబట్టే ఈరోజు దేశ జనాభాకి కావాల్సినటువంటి అవసరాలన్నీ తీరుతా ఉన్నాయి. ఒకప్పుడు నేను హైదరాబాద్లో ఐ స్టిల్ రిమెంబర్ ఐ కేమ్ టు హైదరాబాద్ డ్యూరింగ్ అరౌండ్ 70s ఆర్ ఎర్లీ 80s. ఏదైనా ఒక ఫోన్ కాల్ చేయాలంటే జీపీఓ హ్యాబిట్స్లోకి వెళ్ళి ఒక ట్రంక్ కాల్ బుక్ చేసి గంటల తరబడి లైన్లో నిలబడి ఆ ఫోన్ అది కలిస్తే అప్పుడు మాట్లాడేట్టుకుంటున్నారు. ఈరోజు మీ అరచేతిలోనే ఒక మొబైల్ ఫోన్ పెట్టుకుంటే ట్రంకాలు ఈ దేశంలో ఉన్నటువంటి నగరాలు కాదు, ప్రపంచంలో నలుమూలల్లో ఎక్కడ ఉన్నా కానీ నిమిషాల్లో మీరు ఆ మొబైల్ ఫోన్ నుంచి కనెక్ట్ కాగలుగుతున్నారంటే అది కేవలం సైన్స్ మాత్రమే. దీన్ని కేవలం ప్రధానులుగా ఉన్నటువంటి గొప్పవాళ్ళు ఈ దేశానికి పరిచయం చేసి దీని ముందు తీసుకోగలిగారు కాబట్టే సాధ్యం అయిపోయి. అలా కాకుండా వాళ్ళు కూడా ఏదైనా ఇబ్బంది వస్తే చప్పట కొట్టండి, లేదా ఏదైనా ఇబ్బంది వస్తే గంటలు కొట్టండి, ఏదైనా ఇబ్బంది వస్తే దీపాలు ఆరిపోయండి, క్యాండిల్ వెలిగండి అని అంటే ఈరోజు ఈ దేశం ఏమైపోయేది అనేది చాలా ఆందోళన కలిగినటువంటి అంశం. అందుకొచ్చే మిత్రులందరూ కూడా ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి యువత మీ అందరి ఆలోచన మేధస్సు తప్పనిసరిగా వైజ్ఞానిక తెలంగాణ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం ఉంది. మీ అందరి ఆలోచన ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైజ్ఞాన దర్శినికి సంబంధించినటువంటి పెద్దలు ఏర్పాటు చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని కేవలం హైదరాబాద్ నగరానికి పరిమితం చేయకుండా డెఫినెట్గా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నేను మీకు మాటిస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వం ఈ సైంటిఫిక్ టెంపర్ని ముందుకు తీసుకొని పోయి తెలంగాణ వైజ్ఞానిక తెలంగాణగా, అభివృద్ధి చెందే తెలంగాణగా, ఒక ప్రోగ్రెసివ్ తెలంగాణగా మార్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే దృష్టితో ముందుకు పోతా ఉంది. మా ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ క్యాబినెట్లో ఉన్నటువంటి సహచర మిత్రులంతా కూడా చదువుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళకు ఒక ఆలోచన విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు. ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఈ రాష్ట్ర నిర్మాణం జరగాలని పెద్ద ఎత్తున ఆశపడుతూ అనేక రకాలైన నిర్మాణాలు ఈరోజు చేపడతా ఉన్నాము. అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈరోజు రాష్ట్రంలో 100 శాసనసభ నియోజకవర్గంలో 100 స్కూల్స్ని ఎట్ ఏ టైం కనీసం 25 ఎకరాల ప్రాంగణం తగ్గకుండా ఒక్కొక్క స్కూలు 200 కోట్ల రూపాయలతో సైంటిఫిక్ టెంపర్తో ఈరోజు స్కూల్స్ అన్నింటినీ శాంక్షన్ చేశాం, నిర్మిస్తున్నాం, ముందుకు పోతా ఉన్నాం. అట్లాగే ఇదే సైన్స్ అండ్ టెక్నాలజీని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో ఏనాడో మొదలుపెట్టినటువంటి ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి ఆ టెక్నాలజీ ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఇవాళ కనీసం ఒక్కటైనా ఉండాలనే ఆలోచనతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అన్నింటినీ స్టార్ట్ చేశాం. అట్లాగే హైదరాబాద్ నగరంలో ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధితో పాటు ఇంకా భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలనేటువంటి ఆలోచనతో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. ఆ ఫ్యూచర్ సిటీలో సైంటిఫిక్ టెంపర్తో కూడినటువంటి స్కిల్స్ యూనివర్సిటీని కూడా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టాం. తప్పనిసరిగా మీ అందరి ఆలోచనల్ని ఇటువంటి సైంటిఫిక్ టెంపర్తో ఉన్నటువంటి విద్యా సంస్థలను నిర్మించి ముందుకు తీసుకొని పోవటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి నేను మీ అందరికీ మాటిస్తూ ఈ వైజ్ఞానిక దర్శిని పెద్దలందరినీ కోరుతా ఉన్నాను. భవిష్యత్తులో రాష్ట్ర సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలలో కానీ కళాశాలలో కానీ మీరందరూ అక్కడ ప్రదర్శనలు ఇస్తామనంటే తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఆ చేసే కార్యక్రమానికి కావాల్సినటువంటి ప్రణాళిక కూడా తయారు చేయడం కోసం బెల్లయ్య నాయక్ గారికి నేను బాధ్యత అప్పచెప్తా ఉన్నాను. ఈ ప్రభుత్వ కార్పొరేషన్ చైర్పర్సన్గా చైర్మన్గా ఉన్నటువంటి బెల్లయ్య నాయక్ గారు తప్పనిసరిగా వైజ్ఞానిక దర్శనంతో కోఆర్డినేట్ చేసుకొని మనం
కనీసం హై స్కూల్స్లో అట్లీస్ట్ హై స్కూల్స్లో జూనియర్ కాలేజ్లో మీరు ముందు మొదలుపెట్టినప్పుడు ఆ ఎదిగే వయసులో వాళ్ళకి కావాల్సినటువంటి సైంటిఫిక్ టెంపర్ని అందించినటువంటి వాళ్ళు అవుతాం కాబట్టి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం ఆహ్వానించేందుకు ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు మీ అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ జవహర్లాల్ నెహ్రూ గారి ఆలోచననే ఈ దేశానికి భవిష్యత్తు. జవహర్లాల్ నెహ్రూ గారి ప్రజాస్వామ్య ఆలోచనలే ఈ దేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు. జవహర్లాల్ నెహ్రూ గారి సమానత్వం సౌభ్రతృత్వం అని చెప్పినటువంటి వారి నినాదం, సోషలిజం అని చెప్పినటువంటి నినాదం భారతదేశ భవిష్యత్తు అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం. ఫ్రెండ్స్, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు సరఫ్రెండ్స్ మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మల్లు బట్టి విక్రమార్క గారు దయచేసి అందరూ కూర్చుంటే విక్రమార్క గారు చాలా కులంకుశంగా జవహర్లాల్ నెహ్రూ గారి గురించి వైజ్ఞానిక తెలంగాణ నిర్మాణం గురించి చెప్పడమే కాకుండా తెలంగాణని వైజ్ఞానిక తెలంగాణగా నిర్మిస్తామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక్క నిమిషం విజ్ఞాన దర్శన టీం అంతా ఉంటే మీతో ఒక ఫోటో దిగుతాం. వెనక్కి నిలబడండి, అందరు వెనక్కి వెళ్ళండి. విజ్ఞాన దర్శన టీం అట్లాగే ఒక్క నిమిషం ముందున్న వాళ్ళు కూర్చుంటే వెనక్కున్నాం. జస్ట్ ఒక్క నిమిషం మీరు అందరూ వెనక్కి నిలబడండి. సార్ ఒక్క నిమిషం సార్. జస్ట్ వేదిక మీద ఉన్న అతిథులు వాళ్ళు మాట్లాడలేకపోయారు కానీ వాళ్ళని కొద్దిగా నేను పరిచయం చేయడం నా బాధ్యత అనుకుంటున్నా. సార్ డాక్టర్ లింగయ్య నాగారపు గారు, వారు సూర్యాపేట జిల్లాలోని మారుమూల పల్లె నుంచి గుడిసెలో దళిత కుటుంబంలో పుట్టి ఐఐసిటిలో చీఫ్ సైంటిస్ట్గా పనిచేసి రిటైర్ అయ్యారు సార్. వారు ఐఐసిటి చీఫ్ సైంటిస్ట్గా కెమిస్ట్రీ రంగంలో చాలా రీసెర్చ్ చేసి పిహెచ్డి సైంటిస్ట్లను తయారు చేశారు వారు. అదేవిధంగా మన డాక్టర్ ఎం శ్రీనివాసరావు, ఆయన సైకాలజిస్ట్. అట్లాగే ఆయన కూడా చిన్న కుటుంబం నుంచి వచ్చి ఎదిగిన వ్యక్తి. ఈరోజు అనురాగ్ యూనివర్సిటీకి డైరెక్టర్గా ఎదిగారు. అదేవిధంగా డాక్టర్ ప్రతిభా లక్ష్మి గారు, ఆమె విజ్ఞాన దర్శన హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్. మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి మొన్న జరిగిన ఎన్నికల్లో మెడికల్ కౌన్సిల్ మెంబర్గా కూడా ఎన్నికయ్యారు. తను డాక్టర్గా, ప్రజల డాక్టర్గా పనిచేస్తున్నారు. డాక్టర్ సునీల గారు మన ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సార్ EPTRI, అందులో ఎన్విరాన్మెంటల్ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ గురించి చాలా రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. సో వారు. అదేవిధంగా డాక్టర్ మహేంద్ర అరూరి, ముఖ్యంగా ఆస్ట్రానమీ ఖగోళానికి సంబంధించిన చాలా అంశాలు ఉన్నాయి సార్. ఆ అంశాలన్నింటిలో అనేక మూఢనమ్మకాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. వాటన్నిటి గురించి రీసెర్చ్ చేయడమే కాకుండా PhD స్కాలర్స్ని తయారు చేస్తూ సైంటిస్టులను తయారు చేస్తూ ఉన్నారు. TY రాజు గారు, TYR ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు అడ్వకేట్గా ఉన్నారు. సో వారు 50 గవర్నమెంట్ స్కూల్స్లో లైబ్రరీస్ ఓన్గా తన ఖర్చుతో నిలబెట్టి నడపడమే కాకుండా గజ్వెల్లో నాలెడ్జ్ సెంటర్ నడుపుతా ఉన్నారు సార్. సో ఇలాంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు మా అందే భాస్కర్ మీకు పరిచయమే. మన తెలంగాణ డప్పుని సంగీత నాటకం అకాడమీ, కేంద్ర సంగీత నాటక అకాడమీ దాకా తీసుకెళ్లాడు. సో అవార్డు కూడా తీసుకున్నాడు మన అందే భాస్కర్. సో తను కూడా దళిత గూడెంలో ఒక పూరి గుడిసె నుంచి వచ్చి ఆ డప్పుని సంగీత నాటక అకాడమీ మీద ఎగరేశాడు మన అందే భాస్కర్. సో అదేవిధంగా మా టీం మెంబర్స్ అందరూ కృషి చేస్తున్నారు సార్. కూడా అక్కడ. సో ఇప్పుడు చివరిగా మన మెమంటో ఒకటి సార్కి బహుకరించి అందరు నిలబడండి. ఇట్లా సూర్య అందరు నిలబడండి. మీరు అందరు నిలబడి కలుపుకోండి. మీరు కూర్చో అందరు. ఓకే, ఒక్క నిమిషం మీరు అందరు నిలబడండి. ఓకే, ఇది
దయచేసి గౌరవనీయులను పెద్దలను ఫోటోల కోసం ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే మన కోసం చాలా విలువైన సమయాన్ని వెచ్చించి మన కోసం ఇక్కడికి వచ్చారు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టద్దు దయచేసి. అంతవరకు చిల్డ్రన్స్ డే సందర్భంగా మన పిల్లలు తన జీవితాన్ని ఏ విధంగా కొనసాగించాలి, ఒక తెల్లని కాగితాన్ని మనం అందమైన అక్షరాలతో, కవితలతో, పదాలతో నింపి ఒక సంపూర్ణమైనటువంటి పేజీని తయారు చేసుకున్నట్టు మన జీవితాన్ని కూడా తయారు చేసుకోవాలని ఒక కవి చెప్పేటువంటి పాట. చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చేయకు, చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చేయకు. అమ్మ నాన్న మనకిచ్చిన జీవితం అందమైన ఒక తెల్లని కాగితం. చిరుగులు పడకుండా దాన్ని చూసుకోవాలని, మనుగడకై మంచి రాత రాసుకోవాలని. చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చేయకు. స్త్రీ పురుషుల ఇరువురికి శీలం ముఖ్యం, స్త్రీ పురుషుల ఇరువురికి శీలం ముఖ్యం. నరజాతి మనుగడకి నడవడి ముఖ్యం, స్త్రీ పురుషుల ఇరువురికి శీలం ముఖ్యం. నరజాతి మనుగడకి నడవడి ముఖ్యం. ఏ పంటకు అయినా, ఏ పంటకు అయినా గాని ఎరువు చాలా ముఖ్యం. ఏ పంటకు అయినా గాని ఎరువు చాలా ముఖ్యం. ఆ రీతినే ప్రతి మనిషికి పరుగు చాలా ముఖ్యం. చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చేయకు, చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చేయకు. బ్రతుకును ఒక ప్రమిదలాగా భావించాలి. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, బ్రతుకు ఒక ప్రమిదని ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఓడిపోవడంలోనో, పరీక్షలు ఫెయిల్ అవ్వడంలోనో, లేకపోతే ఒక రన్నింగ్ రేస్లో ఓడిపోయానని, అమ్మ నాన్న సెల్ ఫోన్ ఇప్పియలేదని, ఇట్లా చాలా చిన్న చిన్న విషయాలకు తన మంచి జీవితాన్ని నేలపాలు చేసుకుంటున్నారు. అట్లా ఉండకుండా బ్రతుకును ఒక ప్రమిదలాగా భావించాలి. నీతి అనే నూనె పోసి వెలిగించాలి. బ్రతుకును ఒక ప్రమిదలాగా భావించాలి. నీతి అనే నూనె పోసి వెలిగించాలి. ఆ దీపపు వెలుతురే, ఆ దీపపు వెలుతురే మనకు దారి చూపాలి. ఆ దారిలో మన పయనం హాయిగా సాగాలి. చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చేయకు, చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చేయకు. అమ్మ నాన్న మనకిచ్చిన జీవితం, మన అమ్మ నాన్న మనకిచ్చిన జీవితం అందమైన ఒక తెల్లని కాగితం. చిరుగులు పడకుండా దాన్ని చూసుకోవాలని, చిరుగులు పడకుండా దాన్ని చూసుకోవాలని, మనుగడకై మంచి రాత రాసుకోవాలని.
చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చేయకు, చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చేయకు. థ్యాంక్ యూ సో మచ్. సరే ఫ్రెండ్స్, మనం చివరి ఘట్టానికి వచ్చాం. కొద్దిగా వాస్తవంగా విజ్ఞాన దర్శిని ప్రోగ్రామ్ ఇట్లా అన్ప్లాన్డ్గా ఉండదు, కానీ మనం పిలిచినప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు మన చేతిలో ఉండదు. అందుకని దాన్ని హడావుడిగా అయిపోయింది ఆ ప్రోగ్రామ్. అంతకుముందు మనం చూసాం, మీరు సైంటిస్టులు వీళ్ళందరూ బాగానే జరిగింది, కానీ ఈ ప్రోగ్రామ్కి వచ్చేసరికి మన చేతిలో ఉండని పరిస్థితి ఉంది. మీరు త్వరగా వెళ్ళిపోదురు, ప్రైస్లు అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి, ఇస్తాము. ముందుగా మనకి ఇప్పుడు వేదిక మీద మిగతా వ్యక్తులు మాట్లాడారు. మన రాధారాణి మేడమే హడావుడిగా మాట్లాడిచ్చాము. ప్రతిభా లక్ష్మి గారు ఒక 2 నిమిషాలు మెసేజ్ ఇస్తారు. ఆ తర్వాత రాధారాణి గారు ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఇంకేమి ఉండవు. నేను హామీ ఇస్తున్నాను, మీకు ఏమీ ఉండవు. నెక్స్ట్ మనము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోదాం. అయితే ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే. అందరూ కేక్ కట్ చేస్తారు, లేకపోతే చాలా స్వీట్స్ పంచుతారు. మేము ఈరోజు మీకు ఒక వెరైటీ కేక్ స్వీట్ పంచుదాం అనుకుంటున్నాం. దీన్ని కొబ్బరి ముంజు అంటారు. మీరు ముంజకాయలు తిని ఉంటారు, ముంజలు తిని ఉంటారు, కానీ అవన్నీ అంటే మనకు రకరకాలుగా ఉంటాయి. కానీ ఇది కొబ్బరితో తయారు చేసిన ముంజు. తిన్న తర్వాత దీని టేస్ట్ ఎట్లుందో నాకు చెప్పండి. దీన్ని మనకి ఈ కంపెనీ వాళ్ళు పంపించారు, రెగ్యులర్గా మన విజ్ఞాన దర్శనికి పంపిస్తారు వీళ్ళు. కొబ్బరి ముంజు మన పెద్దిరాజు గారు మెమరీ ట్రైనర్. సో ఇప్పుడు మన ప్రతిభా లక్ష్మి గారు హైదరాబాద్ నగర విజ్ఞాన దర్శన అధ్యక్షులు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్, వారిని ఒక 2 నిమిషాలు సందేశం ఇచ్చి మిగతాది మళ్ళా జస్టిస్ రాధారాణి గారు సందేశం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రతిభా లక్ష్మి. అంటే ఎంబీబీఎస్ చదివి ఎండీ చేసి డాక్టర్గా గవర్నమెంట్ జాబ్లో 18 ఇయర్స్ నుంచి ఉన్నాను. విజ్ఞాన దర్శని అంటే నాకు ఫ్యామిలీ లాగా అనమాట. సో సైంటిఫిక్ టెంపర్ లేకపోవడం వల్ల హెల్త్కి ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది అనేది చెప్పడానికి ట్రై చేస్తాను. 2 minutes అసలు సరిపోవు, కానీ షార్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సైంటిఫిక్ టెంపర్కి హెల్త్కి సంబంధం ఉందా? సంబంధం ఉందా లేదా? ఉంది. సైంటిఫిక్ టెంపర్ లేకపోతే ఏమవుతుంది? హెల్త్ చాలా రకాలుగా ఎఫెక్ట్ అవుతుంది, అవునా? ఈ మధ్య మీరు ఒక వీడియో చూసారా, ఒకతను వాళ్ళ తల్లిని ఇంకా బ్రదర్ని చంపేశాడు. అంటే వాళ్ళలో దయ్యం ఉంది, దయ్యం ఉండడం వల్ల వాళ్ళు నన్ను ఏదో చేస్తున్నారు, నేను మాట్లాడేది వాళ్ళకి వినిపిస్తోంది, వాళ్ళు ఏదో అని చూసారా వీడియో ఎవరైనా? సో ఏమైంది అతను? ఏంటి అది ఎందుకు చంపేశాడు అతను? నిజంగా వాళ్ళ దయ్యం ఉందా వాళ్ళ బాడీలో? లేదు కదా. బేసికల్ ఏంటంటే అతను మానసిక రోగి, మానసికంగా ఆయన హెల్తీగా లేడు. ఆ సంగతి తెలుసుకొని వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారని నన్ను పిచ్చోడు అంటున్నారు మేడం వాళ్ళు నన్ను పిచ్చోడు అంటున్నారు, అందుకనే వాళ్ళని చంపేస్తా అన్నాడు, అవునా? సో మానసిక అనారోగ్యం వల్ల వాళ్ళకే కాదు చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా చాలా ప్రమాదం కదా. సో అలాంటివి మనకు అనిపిస్తే మనం ఏం చేయాలి? హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. తర్వాత అంతేకాదు, ఇప్పుడు సైంటిఫిక్ టెంపర్కి హెల్త్కి సంబంధం ఎక్కడి నుంచి అని అంటే మనం ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి మొదలుపెట్టి చావు వరకు ప్రతి స్టేజ్లో చెప్పొచ్చు కదా. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఒకవేళ ఎక్లిప్స్ వచ్చిందనుకో, గ్రహణం వచ్చిందనుకో, బయటికి వెళ్తే గ్రహణం ముర్ర వస్తుంది, బయటికి వెళ్ళొద్దు, కదలొద్దు అన్నీ చెప్తారా? అవన్నీ నిజాలా? అవి తప్పు. బాలింటప్పుడు ఏమి తినొద్దు, ఇది తినొద్దు, అది తినొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు ఎన్నో చెప్తారు. అలాంటివన్నీ కూడా వీళ్ళు చెప్తున్నారని 80% నమ్మకండి. క్వాలిఫైడ్ డాక్టర్స్ని మాత్రమే కలవండి. ఇంక చిన్న పిల్లాడు, చంటి పిల్లాడి దగ్గర నుంచి ఇలా మసాజ్ చేయాలి, రుద్ది పిల్లాడిని రకరకాలుగా ఇబ్బంది పెడతారు. 6 నెలల వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే అట్లా వినరు. ప్రతి చోట ప్రతి స్టేజ్లో చాలా అన్సైంటిఫిక్ థింగ్స్ ఉంటాయి అనమాట. అంటే ఫిట్స్ వస్తుంటే ఏం చేస్తారు? ఫిట్స్ వస్తే తాళచేతులు చేతిలో పెడితే తగ్గిపోతాయంట. పస్తులు వస్తే చేతికి వాతలు పెడితే తగ్గిపోతాయంట. లేకపోతే చెట్ల మందులు పోయిస్తారు కదా. పాము కరిస్తే మంత్రం వేపిస్తారు. అట్లాంటివి ప్రతి స్టేజ్లో చాలా ఉన్నాయి. నేనైతే అందరికీ కూడా అంటే రేపటి యువతకు నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే ప్రతి దాన్ని ప్రశ్నించండి అంతే. ఇంతకుముందు కూడా వక్తలు అదే చెప్పారు, ఎందుకు అని క్వశ్చన్ చేయండి. ఎవరైనా అది అంతే అన్నారనుకో అసలు నమ్మకండి. ఎందుకు అని ప్రశ్నించడం అంటూ మీరు చేస్తే ప్రతి స్టేజ్లో హేతుబద్ధంగా ఆలోచించినప్పుడు మాత్రమే రియల్గా మీరు ప్రోగ్రెస్ అవ్వగలుగుతారు, మీరు ఒక బెటర్ ఫ్యూచర్ని చూడగలుగుతారు. అట్లా క్వశ్చనింగ్ అనేది మీరు డెవలప్ చేసుకుంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళకు డెవలప్ చేయండి.
వితండవాదాలు చేసే వాళ్ళకు దూరంగా ఉండాలి, కానీ మనం మాత్రం ఆలోచనలు మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన విజ్ఞాన దర్శిని వాళ్ళకి మళ్ళీ ఒకసారి అందరం క్లాప్ చేద్దాము. డెఫినెట్గా మీరు ఇంకా ఇన్వాల్వ్ అవ్వండి, వేరే వాళ్ళకు కూడా అందరికీ చెప్పండి. ఏదైనా సరే క్వశ్చన్ చేయండి. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్ అన్ని రకాలుగా హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. మంచి కంపెనీతో ఉండండి, వ్యసనాలకు దూరంగా ఉండండి, ఆలోచించడము ప్రశ్నించడము అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రతిభాలక్ష్మి గారికి ధన్యవాదాలు. అంటే ప్రతిభాలక్ష్మి గారికి ఆమె మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసరు కాబట్టి ఏ క్లాస్ అంటే వీళ్ళందరూ కూడా ప్రొఫెసర్లే. ఏ క్లాస్ అయినా 45 నిమిషాలు గంటకు తక్కువ ఉండదు. 2 నిమిషాలు అనేది వాళ్ళకి అయ్యే పని కాదు, కానీ మనం సాధ్యం కాదు. ఒక్కోసారి నాలో డిక్టేటర్ కూడా పైకి వస్తుంది ఇట్లాంటి సవాళ్ళు. సరే, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన జస్టిస్ రాధారాణి గారు కొన్ని అంశాలు చెప్తారు. ఆ తర్వాత మనం మా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మీరు అందరూ ఎదురు చూస్తున్నదే వారొక్కరే. సిఎల్ఎన్ గాంధీ గారు, ఆయన ఈ దేశంలో హేతువాది మానవవాదిగా ఈ రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా బాగా పనిచేశారు. జాయింట్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ రిటైర్డ్, అలాగే హైకోర్టు అడ్వకేట్గా కూడా పనిచేశారు. మా ప్రశాంతి ఈపీటీఆర్ఐ మేడం గారు ఒక 5 నిమిషాల్లో మాట్లాడి ముగిస్తారని. ప్లీజ్ మేడం కమ్. Good afternoon, everyone. On the dais and off the dais. Good afternoon, sirs. Myself, I am Prashanti. I am from EPTRI. It's called as Environment Protection Training and Research Institute. Idi Gachpolli-lo undi. We work on different environmental aspects. We have different kinds of divisions at EPTRI. Today we are here as a part of scientific temper. Environment is also part of science, no? That's why we are here today to brief you about what is environment, what kind of works EPTRI does, and what is our responsibility and what is our role in protecting the environment. And we have erected a stall in the auditorium very nearby at the entrance, where you can see what kind of work we do at EPTRI. And we from EIACP division, it's called as Environmental Information Awareness Capacity Building and Livelihood Program. Our division is sponsored by MOFCC, Ministry of Environment, Forest, Climate Change. We work on different aspects and we bring different kinds awareness activities to schools and college students. And as a part of this program, as today's theme is Arise and Awake. So we want all the students present here and the teachers also and the parents arise and awake on environment, because we have only one planet. We don't have another planet B. We have only one planet. So it's our responsibility to protect our environment. And we have one program called as Mission Life, where we can protect environment as a part of individual. Life means lifestyle for environment. How we protect the environment, making a small changes in our daily lives, like switching off the fans, lights when we are out of the room, closing the taps, not wasting of water, switching our vehicles when we are at the red light. So we request everyone to visit our stall and see what kind of things we are doing. And not only that, at EPTRI we provide training programs for students, graduates and undergraduates also. Recently we have launched training programs for undergraduates and graduates who have completed. The training programs are especially for unemployed youth. It's totally free of cost. Boarding and lodging are totally free of cost. You can come and visit our stall so that we can explain how to apply, what kind of training programs are we providing. And not only that, we have a program called, for school children, we have a program called Educational Tours, where the students can visit EPTRI and see what kind of works we are doing. So we request everyone to visit EPTRI and also be a part of protecting our environment, be a responsible citizens. Thank you. విజ్ఞానదర్శిని వందనాలండి, కాలానికి స్థలానికి బంధం చెప్పిన తీరు, శక్తి కూడా పదార్థమే సూక్ష్మమిప్పినాడు,
విజ్ఞానము ఎదిగేందుకు సోషలిజం అన్నాడు. ఐన్స్టీన్ అంటేనే విశ్వనరుడైనాడు. వందనాలు వందనాలు వందనాలండి విజ్ఞానదర్శిని, వందనాలండి. క్యాన్సరు లేరా మనోళ్ళు ఇంకా రండి మేడం. క్యాన్సరు బాగు చేసే కన్న తల్లి మన క్యూరీ, పుండ్లు పడితే గుర్తుకొచ్చే అలెగ్జాండర్ ఫ్లెమింగో, మలేరియాను కనిపెట్టిన రొనాల్డ్ రాసు, జీవకణము నిర్మించిన అరవిందో కొరానా. వందనాలు వందనాలు వందనాలండి విజ్ఞానదర్శిని, వందనాలండి. నీరు ఆకాశంలో నీలంబ్రం చూపించి దాని వెనుక దాగి ఉన్న శాస్త్రీయతను నిరూపించి నోబెల్ బహుమతి పొందిన మన సివి రామను తలెత్తుకొని నా దేశం ఎదిగేలా చేసినాడు. వందనాలు వందనాలు వందనాలండి విజ్ఞానదర్శిని, వందనాలండి. స్టీవెన్సన్, బావేజు, బెర్నాలు, ఫ్రాంక్లిన్, మార్కోని, జేమ్స్ వాట్, గ్రహం బెల్, ఫారడేలు, మాక్మిలన్, వాట్సను, సుబ్రహ్మణ్య శేఖరు, రుడాల్ఫు, డీజిలు, ఆ రైటు సోదరులు. మనిషే పుట్టిన తీరు డార్విన్ చెప్పిన నాడు, త్యాగధనుల జీవితాలు ఆకాశం అంత ఎత్తు. వందనాలు వందనాలు వందనాలండి విజ్ఞానదర్శిని, వందనాలండి. వందనాలు వందనాలు వందనాలండి విజ్ఞానదర్శిని, వందనాలండి. ఓకే, థ్యాంక్ యూ అండి. స్టీఫెన్ ఒక పాట పాడుతా ఉన్నాడు. హలో, ఓకే, నేను పాడబోయే సాంగ్ సెవెంత్ సెన్స్ సినిమాలో నుంచి ఎందుకంట జోడా అనే సాంగ్ ఉంది. అది రాసిన వారు బలరాం గారు రాశారు. ఇది నాకు చాలా ఇష్టమైన పాట. యువత గురించి ఇన్స్పిరేషన్. యువత ఒకవేళ అంటే వేరే రీతిలో ఏమైనా పడిపోయి ఉంటే యువతను ఇన్స్పిరేషన్గా ఈ పాట రాయడం జరిగింది. ఆ పాట ఇప్పుడు పాడబోతున్నాను. ఎందుకంట జోడ గుండెల్లోన జ్వాల, సర్వం మానం కోలిపోయామే, ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే మళ్ళీ బలం పుంజుకుంటామే. ఎదురొచ్చేది ఎవరంట, ధైర్యం ఉంటే నీ వెంట, శౌర్యం చూపి అడుగేద్దాం పదనేస్తాం. పోయేదేది లేదంట, కన్నీరేలా నీకంట, కష్టంలోనే పుడుతోంది ఘన విజయం. ఎందుకంట జోడ గుండెల్లోని జ్వాల, సర్వం మనం కోలిపోయామే. మనసుని ఓ క్షణం పదునెడితే మనం అనుకుంది జరగదా. సహనంతో మనం ఒకటైతే విధి అయినా జరగదా. కాలం ఉందిరా, గుండె బలం ఉందిరా, ఇది ఏ తరుణము. ప్రతి అడుగు ఒక పిడుగైనా తల వంచక నిలబడు. ఒకే పదం ఒకే స్వరం, అదే అదే మన లక్ష్యంగా నిరంతరం తప్పించితే ఉషోదయం ఇక తప్పదురా. ఎందుకంట జోడ గుండెల్లోని జ్వాల, సర్వం మనం కోలిపోయామే. ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే మళ్ళీ బలం పుంజుకుంటామే. మేడ మీదే చురకత్తులని మనం అనుక్షణం భరించిన, మన భాషే ఒక ఆయుధంగా మన భవితను మలచదా. పొగమంచేయాలనుకుంటే ఆ సూర్యుని గెలవదా. ఒక పొగ మేఘం పెను ఉప్పు
నెల మన కన్నుల పుట్టదా. నిరాశని జయించితే దిగంతమైగా దిగిరాదా, సమిష్టిగా శ్రమించితే స్వతంత్రమే మన సిరి కాదా. ఎదురొచ్చేది ఎవరంట, ధైర్యం ఉంటే నీ వెంట, శౌర్యం చూపి అడుగేదం పదనేస్తం. పోయేదేది లేదంటే కన్నీరేలా నీకంట, కష్టంలోంచి పుడుతోంది ఘన విజయం. థ్యాంక్ యూ. ముందుగా విజ్ఞాన దర్శిని రమేష్ గారికి, వేదిక మీద పెద్దలందరికీ, పిల్లలు అందరికీ కూడా నా అభినందనలు, నా నమస్కారాలు పెద్దలకు. ఇందాక ఒకసారి మాట్లాడాను, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కొంచెం హడావిడిగా వెళ్ళవలసి ఉన్నందువల్ల ఎక్కువ మాట్లాడలేదు. కానీ ముఖ్యమైనది మాత్రం చెప్పదలుచుకున్నది కూడా యాక్చువల్గా సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంటి అన్నదే మనకి. పిల్లలందరినీ అందరు క్వశ్చన్ చేయమంటున్నారు. ఏమని క్వశ్చన్ చేస్తారు, దేని గురించి క్వశ్చన్ చేస్తారు, ఎలా క్వశ్చన్ చేస్తారు, ఎలా, ఎందుకు, ఏమిటి, అవే ప్రశ్నలు, అవే వేసుకోవాలి. ప్రతిదానికి కూడా ఏదైనా సరే ఆలోచించడానికి ప్రతిదీ క్రిటికల్గా ఆలోచించటం అన్నది చాలా చాలా అవసరం. ఈ పని ఎందుకు చేస్తున్నాం మనం, ఎందుకు చెయ్యాలి అని చెప్పి పిల్లలు సహజంగా అడుగుతారు. పెద్దవాళ్ళు కానీ ఎవరైనా మీరు చదువుకోండి, కొత్త బట్టలు వేసుకోండి, పండుగలు ఇలా చెయ్యండి అంటే ఎందుకు చెయ్యాలి మనం, ఎందుకు అనే ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. ఆ ప్రశ్ననే ప్రతిదానికి కూడా వేసుకోండి. దీపావళి పండుగ ఎందుకు చేసుకుంటున్నాం, ఎందుకు టపాకాయలు ఎందుకు పేల్చాలి, ఆ టపాకాయలు పేల్స్తేనే దీపావళి అవుతుందా, లేకుంటే అవ్వదా, మనకు సంతోషం వస్తుందా లేదా, మనకు కొత్త బట్టలు వేసుకోవటం వల్ల సంతోషం వస్తుందా, ఏ పండుగ ఎందుకు చేసుకుంటున్నాం, వినాయక చవితి పండుగ చేసుకుంటున్నాం, ఇన్ని విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నాం, చెరువులు కాలువలు అన్నిటినీ కాలుష్యంతో నింపుతున్నామా మనం, అది మంచిదేనా కాదా, అది మనం ప్రశ్నించుకోవాలి. మనం ఆ చుట్టూతో ఉన్న వాళ్ళని ప్రశ్నించగలగాలి. అది ఎందుకు చెయ్యాలి అని చెప్పి అందరినీ అడగాలి. దాని అవసరం ఏంటి, అది నిజంగా ఆ పండగ అలా చేసుకుంటేనే పండగ అవుతుందా, లేకపోతే పండగ కాదా, పండగ ఎందుకు వస్తుంది, ఇవి అన్నీ కూడా ప్రశ్నలు మనలో నుంచి రావాలి. అవి ఎక్కువగా అడగాలి. కోవిడ్ సమయంలో ఇంట్లో ఉంటే చాలామంది అప్పటికి చాలా ప్రశ్నలు వస్తాయి అనుకున్నాను నేను. తర్వాత ఎవ్వరు నమ్మరేమో అసలు దేవుణ్ణి అనుకున్నాను నేను. కానీ నా ఆలోచన తప్పు. అందరూ కూడా మళ్ళీ దేవాలయాలకు పరుగులు పెట్టేసి కోవిడ్ని ఎక్కువ వ్యాప్తింపజేశారు. అక్కడే జనాలు క్యూలు కట్టేసి మళ్ళీ అక్కడ కూడా వాళ్ళు పూజారులకు కూడా కోవిడ్ వచ్చేసి మరి వాళ్ళని కూడా రక్షించలేకపోయాడే దేవుడు అని చెప్పి నాకు అనుమానం వచ్చింది. అప్పుడు ఎవరికి కొంచెం కూడా ప్రశ్నించుకోలేదా, ఎందుకు వచ్చింది కోవిడ్, ఎందుకు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, దేవుడి దగ్గరికి వెళ్తే రక్షించాడా మన్ని, ఏమన్నా ఎందుకు రక్షించలేకపోయాడు, అది ఇలాంటి ప్రశ్నలు రావాలి కదా ప్రతి ఒక్కళ్ళల్లో. గుళ్ళల్లో ఎందుకు అఘాయిత్యాలు జరుగుతున్నాయి, గుడుల్లోనే రేపు ఎందుకు జరుగుతుంది, నిజంగా పూజారులకి అక్కడ దేవుడు అనేవాడు ఉంటే ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉందా, ఇలాంటి ప్రశ్నలు ఉదయించాలి కదా. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు చూసినప్పుడు మన మనసులోంచి రావాల్సిన ప్రశ్నలే ఇవన్నీ. ఆ ప్రశ్నలు రాకపోతే అదే తప్పనుకుంటున్నాను నేను. మన సమాజానికి, భవిష్యత్తు సమాజానికి పునాదులు మీరు. ఆ పునాదులు స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉంటేనే మనకొక గట్టిగా మన ఇండియా స్ట్రాంగ్గా ఉంటుంది. అదర్వైజ్ ఇర్రేషనల్గా వెళ్ళిపోతున్నాం. రోజు చూస్తూ ఉంటే ఫేస్బుక్లో ఉన్న ఇర్రేషనాలిటీని, ట్రోలర్స్ని, వాళ్ళందరినీ చూస్తూ ఉంటే భయం వేస్తుంది ఒక రకంగా. మీరే మాకు ధైర్యం ఇవ్వాలి. లేదు, మేము అందరం కూడా ఉన్నాము, దీన్ని గట్టిగా నిలబెడతాము, మేము స్ట్రాంగ్ ఇండియాని తయారు చేస్తాము, మా మనసుల్లోంచి కూడా ఇర్రేషనాలిటీని రిమూవ్ చేసుకుంటాము అని. మన మనసుల్లో ఉన్న ఇర్రేషనాలిటీని ఎలా రిమూవ్ చేసుకోవాలి, ప్రశ్నించటం ద్వారా మాత్రమే. అందరినీ అడగండి, తెలుసుకోండి దానికి కారణం ఏంటి అని. మీ పెద్దవాళ్ళని అడగండి, టీచర్స్ని అడగండి, చుట్టూతో ఉన్న వాళ్ళని అడగండి, తెలియకపోతే గూగుల్ని అడగండి. అన్నిటినీ అడిగి తెలుసుకొని మీ సమాధానాల కోసం అన్వేషించండి.
ఆ సమాధానాల కోసం చూసి మనమేమన్నా తప్పుదారిలో వెళ్తున్నామా, తప్పు పని చేస్తున్నామా, వాటిని సరిదిద్దుకోగలమా అన్నది చూసుకోవటమే సైంటిఫిక్ టెంపర్. అవసరమైతే మన విధానాలను మార్చుకోవటం, మన ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవటం, సరైన దారిలోకి మళ్లించుకోవటం, ఒక ఎక్స్పెరిమెంట్ చేయటం, ఒక వాల్యూ బేస్డ్, ఫ్యాక్ట్స్ బేస్డ్ వాటి ద్వారానే మనం నమ్మటం ఎలా జరుగుతుంది అన్నది, వాటి అలాగే సైంటిఫిక్ టెంపర్ అన్నది డెవలప్ అవుతుంది. మీలో ఉన్న ఆ సైంటిఫిక్ టెంపర్ని ఫస్ట్ క్యూరియాసిటీని చంపుకోబాకండి. పిల్లలందరికీ కూడా క్యూరియాసిటీ అన్నది చాలా చాలా అది సహజంగానే ఉంటుంది. ఆ సహజంగా ఉన్నదాన్నే మనందరం మనకి సమాధానాలు తెలియక చంపేస్తుంటాం. పెద్దవాళ్ళం కానీ సమాధానం తెలియకపోతే నోరు మూసుకో అంటాం. గ్రహణాలు ఎందుకు వస్తున్నాయి మనకు తెలియకపోతే తెలుసుకోవాలి ఎందుకు వస్తున్నాయి అన్నది. ఆ తెలుసుకునే ప్రయత్నంలోనే చిన్నప్పటి నుంచి రకరకాల వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసి రకరకాల సమాధానాలు ఇచ్చారు. వాటిలో ఏ సమాధానం కరెక్ట్, ఏది కాదు, పురాణాల్లో చెప్పింది కరెక్టా, ఈ ఉన్నది కరెక్టా, సైన్స్లో చెప్తూ ఉన్నది ఏమిటి, ఇవన్నీ తెలుసుకోగలగాలి. అదే మనలో ఉన్న వివేచన, వివేకం ఇవన్నీ కూడా. ఆ వివేకాన్ని చంపుకోకుండా ముందుకెళ్ళాలి. మీరందరూ కూడా ఇంకా మీకు ఆల్రెడీ రకరకాల కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినట్లున్నారు. మీ ప్రైజెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మా ఈ ప్రోగ్రామ్ ఎక్కువసేపు మాట్లాడటమే మీకు బోర్ కొడుతూ ఉండొచ్చు, కానీ ఆ క్యూరియాసిటీని చంపుకోకుండా నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళండి. అదే మీ దేశానికి కూడా మనకి మంచిది. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన విద్యార్థులు కాళ్ళకు నల్లదారం కట్టుకున్నారు, దిష్టి పోతుందని అని చెప్పి రాశారు. నల్లదారాలు, చేతులకు దారాలు, ఉంగరాలు, రుద్రాక్షలు ఇవన్నీ వాటి వల్లే ఏమన్నా జరుగుతుందా? క్వశ్చన్ చేయండి. జంజాలు వేసుకోవటాలు, మెడల్లో అవన్నీ వేసుకోవటం వల్ల ఏం ఉపయోగం, ఎందుకు వేసుకుంటున్నాం, ఏమి జరుగుతుంది మనకి అన్నది అది తీసి చూడండి. ఏమన్నా అవుతుందా లేదా అన్నది తీసి చూడండి. దిష్టి అన్నది అసలు ఎక్కడన్నా ఉంటుందా? దిష్టి అంటే ఏంటి? ఎవరిదన్నా చెడు దృష్టి. ఎవరికి చెడు దృష్టి మంచి దృష్టి అలా ఏం ఉండవు. మనుషుల్లోనే మంచి చెడులు రెండూ ఉంటాయి. మన మనుషుల్లోనే ఆలోచించుకొని చేసుకోవాలి. ఫ్రెండ్స్, జస్టిస్ రాధారాణి గారు ఇంకా ఎంతసేపు అయినా మాట్లాడతారు. ఎందుకంటే తను వైజ్ఞానిక దృక్పథం కలిగిన మనిషి, ముందు మానవవాది, హ్యూమనిస్ట్. అందుకని వారు నిరంతరం ప్రజలను చైతన్యం చేయడంలో ముందుంటారు. రిటైర్ అయిన తర్వాత కూడా ఇంత యాక్టివ్గా వారు పాల్గొంటున్నారు. వారు చెప్పినట్టు దృష్టి అంటే ఏం లేదమ్మా, మనకి చీకట్లో కనపడుతుంది అంటే అర్థం చెప్తారు అన్నమాట. నరదృష్టి. అబ్బో, మా అమ్మాయి హైదరాబాద్ పోయి అక్కడ చదువుకుంటే బీఎడ్ చేస్తుంది, లేకపోతే ఎంబీఏ చేస్తుంది, బాగా చదువుకుంటుంది, బీటెక్ చేస్తుంది, వచ్చిందమ్మ ఇంటికి రాగానే ఆ పాపిష్టి వచ్చింది, దాని చూపిట్ట పడ్డది, అంతే పెద్ద చూడు నలిసిపోతుంది, కడుపు నొప్పి అంటుంది, కాలు నొప్పి అంటుంది, అందుకే కాలుకి నల్లదారాలు దిష్టి పోవాలి. దిష్టి నాకు ఎలా కడితే ఎవరిదన్నా దిష్టి మీద పడుతుందా? దిష్టి అంటే ఏంటి? దృష్టి, విజన్. వాట్ ఈస్ విజన్? చీకట్లో కనపడుతుందా? కనపడదు. నేను చూస్తున్నా అంటే అర్థం నా కంట్లో నుంచి ఏవో కిరణాలు వచ్చి మీ మీద పడతాయా? ఎందుకు లైట్ ఉండాలి? నేను చూడాలంటే లైట్ ఎందుకు ఉండాలి? ఆ లైట్ రేస్ అక్కడి నుంచి వచ్చి ఎదుర్కొండే మనిషిలో కానీ, మనిషి మీద కానీ, ఆబ్జెక్ట్ మీద కానీ పడి అది రిఫ్లెక్ట్ అయ్యి నా కంట్లో ఉండే లెన్స్ గుండా వెళ్ళి నా రెటీనా మీద పడాలి. నేను చూస్తున్నా అంటే బయట నుంచి లైట్ రేస్ వస్తున్నాయి తప్ప నా నుంచి ఏం బయటకు వస్తాయి? ఇదేమన్నా సినిమా డైలాగా? కంటి చూపుతో కాల్చేరా ఎట్ట కాల్చేస్తావు చూస్తున్నా, ఎట్టగా కాల్చేస్తావు కాల్చేసి చూస్తా. మీరు కొంతమంది కళ్ళు ఇట్లా ఎర్ర చేస్తారు, ఎర్ర చేస్తే నీ కళ్ళు వస్తాయి, నాకేమవుతుంది రా బయట కంటి నుంచి ఏమన్నా వస్తుందా? సో మరి ఎందుకు ఆ కంటి చూపు ఏదో అవుతుంది, నరుడు చూపు నాపరాలు కలుగుతాయి, లేకపోతే ఏమైతే చూడమనండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అవన్నీ మీరు ఆ నల్లదారాలు ఇవన్నీ ఆ ప్యాషన్ ఈ ప్యాషన్, ఆ సినిమా హీరోయిన్ ఈ సినిమా హీరో కట్టుకుంటారని మనం కట్టుకోవాల్సిన అవసరం లేదు. అవి ఇక మా ప్రతిభలక్ష్మి మేడం అడిగితే చెప్తుంది ఎట్లా చర్మ వ్యాధులకు కారణం అయితే ఇట్లాంటి దారాలు ఇవన్నీ చేతుల చుట్టూ, కాళ్ళ చుట్టూ, మెడల చుట్టూ కట్టుకుంటే ఒక ఆయన ఎవరో మలదారం ఉంది అంటే, మరి నాకు మలదారం లేదు. మలదారం ఎప్పుడో దోతులు కట్టుకునే కాలంలో తాళ్ళు కట్టుకుంటూ పురుకోసులు అయ్యో మలదారాలు అయినాయి. ఇప్పుడు పాయింట్లు వేసి బెల్ట్ పెట్టుకునే కాలం లేదు.
నువ్వు మోడర్నైజ్ అవుతున్నావా లేకపోతే వెనకటి కాలానికి వెళ్తున్నావా, చాలా ముఖ్యం. సో ఇవన్నీ ఆలోచించుకోండి. ఇప్పుడు మన మిత్రులు ఒక్క మ్యాజిక్ ఒకటి చేస్తారు, ఆ తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ఒక ఐటమ్ స్పాట్ తొందరగా. రైట్, సరే. నాకు తగలబెట్టడం కాల్చడం అలవాటు లేదండి. బట్ సైన్స్లో మొట్టమొదటిసారి వైజ్ఞానికంగా మనం ఎదగాలి అంటే కనిపెట్టబడింది నిప్పు. చాలా మంది నిప్పు తగలబెడుతుంది అనుకున్నారు, కానీ నిప్పు మానవ ప్రగతికి మూలం. ఆ నిప్పు మానవుల ఆవిష్కరణలో చాలా ముఖ్యమైనది. అదే మనిషి ప్రాసెస్ చేసి వాడుకోవడానికి తోడ్పడింది. సో ఆ నిప్పు ఏం చేస్తుందో ఇప్పుడు చూడండి. నిప్పు ఇల్లు తగలబెట్టడం కాదు, అది మానవాళి మేలకు కూడా తోడ్పడుతుంది. సునీల మేడం వేదిక మీదకి రావాలి. విజ్ఞాన్ దర్శి తెలంగాణ ప్రెసిడెంట్ ఆదం రాజ్, జనరల్ సెక్రటరీ అలీ, ప్రెసిడెంట్ జే ప్రసాద్ కూడా వేదిక మీద ఉండాలి. దూరం స్రవంతి దూరం. సో ఈ విధంగా భారతదేశ భవిష్యత్తే కాదు, ప్రపంచ మానవాళి భవిష్యత్తు వైజ్ఞానిక ఆలోచనల ద్వారా సాధ్యమవుతుంది. విజ్ఞానం నిప్పందించినా, విజ్ఞానం కట్టందించినా, విజ్ఞానం సాధనం అందించినా, విజ్ఞానం ఏది అందించినా అది మానవ ప్రగతికి, పర్యావరణానికి ఉపయోగపెడితే మేలు జరుగుతుంది. మనకు వైజ్ఞానిక దృక్పథం లేకపోతే అది ప్రమాదకారిగా మారుతుంది. కాబట్టి మీరందరూ వైజ్ఞానికంగా ఎదగాలనే ఈ మ్యాజిక్ సందేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు 1 by 1 పిలుద్దాం. ప్రైజ్ విన్నర్ సార్. కొద్దిగా మీరు బయటకు వచ్చి సర్దుకోండి. ముందుగా కాంపిటీషన్ ఫ్రెండ్స్, మన కొద్దిగా బయటకు రండి. మన అతిథుల్ని ఉదయం వచ్చి వాళ్ళు కూడా మనతో పాటు ఉదయం నుంచి కూర్చొని ఉన్నారు. సో అతిథుల్ని సత్కరించుకోవడం కూడా మన బాధ్యత. కాబట్టి ముందుగా అతిథులకి మెమెంటోస్ బహుకరిద్దాం. ఆ తర్వాత మిగతా అంశాలు మన విజ్ఞాన్ దర్శిని ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, అదేవిధంగా ట్రెజరర్, మీరు ముగ్గురు కలిసి మన అతిథులకి మెమెంటోస్ అందజేయండి. మొట్టమొదటిగా మన జస్టిస్ రాధారాణి గారికి త్వరగా అతిథులే. సిఎన్ గాంధీ గారు కూడా రావాలి. ఈ ప్రైజ్ మళ్ళీ ఇద్దరికి చెరొకటి ఇస్తే ఇంటి నుండి అయిపోతాయని మాకు వాద. ఇద్దరు కలిసి ఒకటి తీసుకుంటే. అయితే మనం చెప్పాం కదా, పెళ్ళైన తర్వాత కూడా మేడం చదువుకొని హైకోర్టు జడ్జి దాకా ఎదిగారు అని. ఆ ఎదగడానికి అదొక కారణం ఆయనే, మేడం వాళ్ళ సహచరుడు మన సిఎన్ గాంధీ గారు. ఓకే, రైట్.